ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ తెల్లవారుజామున ఈ తెల్లవారుజాములలో దేవుడు మానవుని యొక్క సంపూర్ణ రక్షణ కొరకై సిద్ధపరిచినటువంటి ఏడు ఘట్టాల గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ప్రతి వారు కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి ఎవరు కునుకుపాడబడవద్దు. తెల్లవారుజామున విద్యను, మహోన్నతుని విద్యను నేర్చుకుందాం. దేవుడు బైబిల్ గ్రంథములో నీ కొరకు, నా కొరకు, మన క్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, సమాజ సంఘ శ్రేయస్సు కొరకు దేవుడు సిద్ధపరిచిన నిక్షిప్తాలను మనము వెలికి తీసుకొని మరి ధైర్యవంతులమై, శక్తివంతులమై, మరి యుద్ధశూరులమై ఉండాలని బైబిల్ గ్రంథములో సృష్టింపబడినటువంటి గ్రంథములో ఉన్నటువంటి దేవుడు, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించినటువంటి ప్రతి వస్తువును, ప్రతి సృష్టమును మనం ఆలోచన చేసినప్పుడు అందులో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క దయా సంకల్పం మనకందరికీ కూడా తేటగా బయలుపరచబడుతూ ఉంటుంది. అందులో సృష్టిలో 7 రోజుల సృష్టి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు గురించి కూడా మనము ధ్యానం చేసుకున్నాం. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుంచి కనానులోనికి వెళుతున్నటువంటి 7 ఘట్టాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి ఘట్టములో కూడా రక్షణ సంకల్పం అనేది ఇమిడి ఉన్నది. మానవుని యొక్క సంపూర్ణ రక్షణ ఇమిడి ఉన్నది. ఆ విషయాలు మనం ధ్యానము చేసుకుంటూ ఈ అరణ్య యాత్రలో 7 అనుభవాల గురించి మనము ఈ రాత్రి ధ్యానం చేసుకుని 7 అనుభవాల పరంపరలో మనం ఎక్కడికి వచ్చామంటే ఈ రోజున మరి 5వ రోజులోనికి, 5వ అనుభవంలోనికి వస్తూ ఉంటున్నాం. మొదటి అనుభవం ఏమిటంటే, మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మర్చిపోకండి. 7 రోజుల సృష్టి ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు, లేకపోతే మీరు ఎవరికైనా చెప్పినప్పుడు టకటక పలానా రోజునిది, పలానా రోజునిది, పలానా రోజునిది టకటక చెప్పగలిగి ఉండాలి. అలాగే ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో 7 ఘట్టాల గురించి, మొదటి ఘట్టం పస్కా బలి, 2వ ఘట్టం ఎర్ర సముద్రం దాటుట, 3వ ఘట్టం యాత్రారంభము, 4వ ఘట్టం సీనాయి కొండ మజిలీ, 5వ ఘట్టం యాత్రికులు సైనికులగుట. హల్లెలూయా. 5వ ఘట్టం ఏంటి? యాత్రికులు సైనికులగుట. ఈ మాటలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎవరు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే మీరే చెబుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండటమే ఈ భూమి మీద మనకి ఎంతైనా అవసరం. కాబట్టి జ్ఞానమును బట్టి జ్ఞానమును సంపాదించటే మనకు గొప్ప ఆస్తి. అదే మనకి దేవుడిచ్చినటువంటి గొప్పది. ఎందుకంటే జ్ఞానము దేవుని ఎదుట మనల్ని పవిత్రపరిచేది, నిలబెట్టేది గనక. కాబట్టి ప్రతి వారు కూడా ఈ మాటలు ఎవరు కూడా మర్చిపోకూడదు. మొదటి వారు దేంతో ప్రారంభించారు? ఐగుప్తులో యాత్ర అంటే పస్కా బలిన పశువును ఆచరించడం ద్వారా, పస్కా బలి ఆచరించడం ద్వారా ప్రయాణం ప్రారంభమైనది. 2వదిగా ఎర్ర సముద్రమును దాటుట, 3వదిగా యాత్రారంభము, 4వదిగా సీనాయి కొండ మజిలీ. అది మనం శనివారం తెల్లవారుజామున మనము దాని గురించి, ఆ సీనాయి కొండ మజిలీ గురించి ఆలోచన చేసుకున్నాం. దేవుడు చక్కటి తలంపులు ఇచ్చాడు. దేవుడు ఆ మాటల్ని దీవించునుగాక. తలంచుకుంటూ ఈ సమయంలో యాత్రారంభము అనే అంశమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక అనుభవం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరినప్పుడట వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. యుద్ధము చేయాలి. వారి ముందున్నది యుద్ధము. వారి ముందున్నది ఏంటంటే యుద్ధము. ఎందుకు యుద్ధము చేయాలంటే, కనాను దేశములోనికి వెళ్లకుండగా, అరణ్యం అడ్డుగా వస్తూ ఉంటున్నది. అరణ్యములో ఉన్నటువంటి శక్తులు అడ్డుగా వస్తూ ఉంటున్నాయి.
అంతేకాదు అరణ్యములు ఆయా స్థలాల్లో ఉన్నటువంటి రాజులు అడ్డు వస్తూ ఉంటున్నారు. వారిని వెళ్ళనివ్వకుండా, అక్కడికి వెళ్ళనివ్వకుండా, అలా ఒక దారిలో వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి వారు అనేక మంది రాజులు, అనేక మంది మరి చీకటి శక్తులు, అంధకార శక్తులు, దుష్ట శక్తులు, అనేకమైనటువంటి ప్రమాదములు, అరణ్యము, ఇవన్నీ కూడా అడ్డుగా వస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఛేదించుకొని, జయించుకొని, వీటన్నిటినీ కూడా దాటుకొని అవతలకు వెళితేనే కానీ కనానంలోనికి, అనగా నిత్య విశ్రాంతిలోనికి, వాగ్దాన భూమిలోనికి వాళ్ళకు ప్రవేశం దొరకదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక్కొక్కరు వ్యక్తిని కూడా ఒక మంచి గొప్ప సైనికుని వలె తీర్చిదిద్దుతూ ఉంటున్నాడు. ఒక సైనికుని వలె తీర్చడానికి దేవుడు మరి వారికి వాగ్దానాలు ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు వారికి వాగ్దానాలు ఇస్తూ ఉంటున్నాడు. వాగ్దానాలు ఇస్తున్నాడు, వరములు ఇస్తూ ఉంటున్నాడు, ఒక చక్కటి నాయకులు ఇస్తూ ఉంటున్నాడు, వాళ్ళు నడిపించే నాయకులను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాడు. మోషే ఉన్నాడు నాయకుడుగా, అహరోను ఉన్నాడు యాజకుడుగా, మిరియాము ఉన్నది స్త్రీల పక్షంగా పనిచేయడానికి నాయకురాలుగా ఉండి వారు నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు దేవుడు ఇన్నిటిలో కూడా చక్కటి ఆలోచన చెప్పి నడిపించుకుంటూ వచ్చాడు, తోడై ఉన్నాడు, తోడుగా ఉంటాడు. కానీ ఇక్కడి నుంచి ప్రభునందు ప్రియమైనటువంటి ఈ యాత్రికుడే సైనికుడు అవ్వాలి. ఇతడు ఇప్పటి నుంచి తన పని చేయాలి. తను దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆనుకుంటూ, దేవుని కృప మీద ఆనుకుంటూ, తనకేమి కావాలన్న దేవుని అడుగుతూ, తనకు ధైర్యం కావాలన్నా, ఆహారం కావాలన్నా, నీరు కావాలన్నా, యుద్ధము చేయడానికి నేరపరితనము కావాలన్నా, శత్రువును ఓడించడానికి ఆలోచన కావాలన్నా ఎవరి దగ్గర రావాలండి? దేవుని మీద డిపెండ్ అయి ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి సైనికుడు ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలారా మరి కమాండర్ మీద ఎలాగైతే ఆధారపడి ఉంటాడు, కమాండర్ చెప్పినట్టుగా ఎలాగైతే చేస్తూ ఉంటాడు, అలాగే దేవుని ఆలోచన చొప్పున మరి నడవాలని ఇక్కడ సైనికుడు మరి గమనించవలసిన వారు, సైనికులుగా పిలువబడిన వారందరూ కూడా గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. మరొక విషయం ఏంటంటే ఇక్కడ సీనాయి కొండ మీద పొందుకున్నటువంటి ధర్మశాస్త్రమును దేవుని బిడ్డలారా వారందరూ కూడా గై కొనాలి అనగా దేవుడు ఆలోచన చెబుతాడు, ఆలోచన ప్రకారంగా నడవాలి. ఇంతకు ముందు దేవుడు మన మధ్యకు వచ్చాడు, ఇప్పుడు దేవుని ఆలోచన పంపిస్తూ ఉంటున్నాడు, ఆయన సన్నిధిని పంపిస్తూ ఉంటున్నాడు, ఆయన సన్నిధిలోంచి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధం చేయవలసింది ఎవరంటే మనమే యుద్ధం చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? యుద్ధము చేయాలంటే మొట్టమొదటిగా ఆ ధర్మశాస్త్రాన్ని మనము ఓన్ చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని మనము దానికి ఎడాపైపోవాలి, దాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి, అది నాదని ఎంచుకోవాలంటే దేవుని వాక్యమును మనం స్వాధీనపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మనము ఓన్ చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, తిమోతి రాసిన పత్రికలో కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. చూడండి, 3వ వచనం. 2:3 తిమోతి రాసినటువంటి 2వ పత్రిక అండి, మొదటి పత్రిక కాదు, 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ ఉండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుమంటూ ఉంటున్నాడు. ఇక్కడ తిమోతికి చెబుతున్నాడు. తిమోతికి బైబిల్ గ్రంథములో పౌలు తర్వాత తన బోధను, తన యొక్క సువార్త పరిచర్యను మరి దేవుడు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు పొందుకున్నాడు, అది మళ్ళీ ఎవరికి అప్పచెప్తున్నాడు? తిమోతికి అప్పచెప్తున్నాడు. తిమోతిని ఒక మంచి సైనికుని వలె క్రీస్తు యేసు యొక్క సైనికులు నాతో కూడా శ్రమను అనుభవించండి, యుద్ధము చేయమంటూ ఉంటున్నాడు. ఎవరితో యుద్ధం చేయాలి? మనుషులతో కాదు. మనుషుల్లో ఉన్న అంధకార చీకటి శక్తులతో,
లోకముతో, పాపముతో, మరణమునకు లోని మరణము చేత బందీలో ఉన్నటువంటి మరణము చేత బంధించబడినటువంటి మరణముతో మనము యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. అందుకొరకు దేవుడు మనకిచ్చింది ఏంటంటే బోధ మనకిచ్చాడు, సువార్త మనకిచ్చాడు, సత్యం మనకిచ్చాడు, ప్రభునందు యేసుక్రీస్తు నామమును మనకిచ్చాడు. అవన్నీ కూడా ఏం చేయాలంటే మనము ఓన్ చేసుకోవాలి. అనగా అది నాది అని ఎంచుకోవాలి, అది నా కొరకని ఎంచుకోవాలి, ఆ పని నేను చెయ్యాలి, అది నా కొరకే నియమించబడింది అని ప్రతి ఒక్కరు కూడా ఎంచుకోవాలి. సైనికుడిని ప్రతి వాళ్ళు కూడా దేశమును గురించి ఎలాగైతే నా దేశము, నా ప్రజలు, నా 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 దేశము, నా ప్రజలు, నా రాజ్యము, నా అధికారము అని ఎలాగైతే ఓన్ చేసుకుని ప్రభున యుద్ధ రంగములో ఉండి తన ప్రాణాలు సహితం అర్పించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సైనికుడన్న వ్యక్తులు, ప్రభునందు ప్రేమైన ప్రభువు నమ్మినటువంటి విశ్వాసులు కూడా అటువంటి మంచి సైనికుని వలె తయారవ్వాలి. మనము యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే దేవుని బిడ్డలారా, మనము సువార్తను మనం ఓన్ చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం ఓన్ చేసుకోవాలి, దేవుడికి మనకిచ్చిన రక్షణను మనం ఓన్ చేసుకోవాలి, సత్యమును ఓన్ చేసుకోవాలి, వాక్యమును మనం ఓన్ చేసుకోవాలి. అది నాదని ఓన్ చేసుకోవాలి. నా దేశము, నా ప్రజలు, నా రాజ్యం, నా ప్రభుత్వం అని ఎలాగైతే ఓన్ చేసుకుని సైనికులు పనిచేస్తూ ఉంటారో, దేవుని యొక్క సత్యమును కూడా, దేవుని వాక్యమును కూడా, దేవుని సువార్తను కూడా మనం ఓన్ చేసుకోవాలి. అది నా సొంతం, అది నాది, దాన్ని నేను కాపాడాలి, దాని కొరకే బ్రతకాలి, దాని కొరకే జీవించాలి, దాని కొరకే నా సర్వశక్తులు వడ్డాలి అని ఒక స్థిరమైన నిశ్చయతలోనికి మనం అందరం రావాలని దేవుడు యాత్రికులైనటువంటి మనలను సైనికులుగా చేస్తూ ఉంటున్నాడు. వాళ్ళని కూడా యాత్రికులని పిలిచాడు, వాళ్ళు కూడా యాత్ర అనిపించు, కానీ యాత్రికుడు సైనికులు అవుతున్నాడు. ఇక్కడ యాత్రారంభం వారు చేస్తున్నది యాత్ర. ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి కనాను వరకు ఏం చేస్తున్నాడు? అరణ్య యాత్ర చేస్తూ ఉంటున్నారు. మనము కూడా యాత్రికులమని పిలుస్తుంది లేఖనము కూడా. యాత్రికుడు సైనికుడుగా ఉండాలి. ప్రభునందు యాత్రికుడు యాచన చేసేవాడు కాదు, యాత్రికుడు సైనికుడు. ఆ సైనికుడికి సహాయం ఎవరంటే దేవుడే సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన వాక్యము మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క మరి ఆ వాగ్దానములు మనకు సహాయం చేస్తూ ఉంటాయి. ఆయన యొక్క వరములు మనకు సహాయం చేస్తూ ఉంటాయి. అవసరమును బట్టి దేవుడు తన దూతను మన మధ్యకు పంపుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఓన్ చేసుకున్నప్పుడు దేవుని కొరకు మనం బ్రతకగలం, దేవుని కొరకు మనం జీవించగలం. ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముతో మనం ఎదుర్కోగలుగుతాం. విజయం ఎవరిది? మనదే. మన పక్ష యుద్ధం చేయవాడు ఎవరు? దేవుడే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యుద్ధము చేయాలంటే మనం ఈ సైనికుడిగా మనం ఉండాలంటే ఒక మాట చెబుతున్నాను, సువార్తను అనగా దేవుని వాక్యమును మనము నాది అని ఎంచుకోవాలి. నాది అని ఎంచుకోవాలి. అది నా సొంతం, అది నా సొంత ఆస్తి అని ఎంచుకోవాలి. మన ఆస్తిని ఎవడన్నా దొంగిలించినప్పుడు ఊరుకుంటామా? దొరికితే పట్టుకొని తంతాం, లేకపోతే పోలీస్ స్టేషన్కి కడతాం, లేకపోతే ఇలా దొంగల పడ్డని గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తాం. దేవుని బిడ్డల ఎందుకని? అది నా ఆస్తి గనక, నా సొంతము గనక. అలాగని సువార్తను నాదిగా ఎంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం మీద పొందుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు, కానీ దానిని కొనలేదని శపను చెబుతూ ఉంటాడు. అంటే పొందుకున్నారు కానీ నాదని ఎంచుకోలేరు, అది దేవుని నాస్తని ఎంచుకోలేరు. అక్కడ వాళ్ళు పొరపాటు చేశారు. అక్కడ దేవుని బిడ్డలారా, మనము కూడా వారు చేసిన తప్పులు మనం చేయకూడదంటే వాళ్ళు ఎంచుకోలేరు, మనం ఎంచుకోవాలి. అది నాది. దాన్ని ఎవరైనా కొంచెం ఏమైనా దాన్ని తప్పుదాన్ని పట్టిస్తున్నారంటే వెంటనే మనం అక్కడ ఖడ్గం ఎత్తవలసిందే, వాక్యమని ఖడ్గం ఎత్తవలసిందే. ఇదిగో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు, ధర్మశాస్త్రంలో చెబుతుంది, వాక్యమలో చెబుతుంది, నేను ఖడ్గం ఎత్తవలసిందే. సైనికుడు చేయవలసిన పని యుద్ధం, ప్రతిరోజు యుద్ధం. అందుకని దావీదు మనం ఇదివరకు చదువుకున్నాం, 147 కీర్తన మొదటి వచనం చదువుకున్నాం, నా వ్రేళ్లకు యుద్ధమును నా చేతులకు పోరాటమును నేర్పువాడు ఆయన ఉంటున్నాడు. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ యొక్క మరి ఓన్ చేసుకోవడం అంటే దేవుని యొక్క వాక్యమును, దేవుని సువార్తను, దేవుని సత్యమును మనమందరము కూడా ఓన్ చేసుకోవాలి. అందుకని అంటాడు కదా, పౌలు అంటూ ఉండే తన యొక్క సువార్త పత్రికలు అంటూ ఉంటాడు. ప్రతిసారి కూడా చాలాసార్లు అంటాడు, నా సువార్త అంటూ ఉంటాడు. ఎవరి సువార్త అది? దేవుని సువార్త లేదా పౌలు సువార్త? ఏమండి? మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు చూద్దాం, చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక, క్షమించండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఏమన్నాడు? నా సువార్త ప్రకారం అంటూ ఉంటాడు. హల్లెలూయా. అంటే నా సువార్త అంటే దేవుని సువార్త లేదా పౌలు సువార్త? దేవుని సువార్తే, కానీ నా సువార్తగా ఓన్ చేసుకున్నాడు. అండి, ఇదే పరిస్థితి పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రభునందు దేవుని మాట ప్రకారం అనవలసింది ఎవరు? ఏలియా. నా మాట ప్రకారం కాకండు. ఎవరి మాట ప్రకారంగా సమస్తం జరుగుతాయి? దేవుని మాట ప్రకారంగా. కానీ ఏలియా ఉన్నాడు నా మాట ప్రకారంగా. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యమును ఓన్ చేసుకున్నాడు. అది నాది ఓన్ చేసుకున్నాడు. అలాగే దేవుని సువార్తను కూడా ఇది నాది అని ఓన్ చేసుకోవాలి. అందుకని పౌలు అంటూ ఉంటాడు, నా సువార్త ప్రకారంగా అంటూ ఉంటాడు. హల్లెలూయా. నా సువార్త ప్రకారంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభువారు దావీదు వంశంలో పుట్టాడని చెప్పేసి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3, మా సువార్త మరుగు చేయబడిన ఎడలా అంటూ ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పౌలుతో పాటు కొంతమంది సైన్యం ఉన్నారు. ఆ పౌలు సైన్యం ఉన్నారు, మా సువార్త అంటూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యమును, దేవుని సువార్తను ఓన్ చేసుకున్నారు. అది నా సొంత ఆస్తి. ఈ భూమి మీద మన ఆస్తి ఏంటంటే, విడిచిపెట్టవలసిన ఆస్తి బోడంత ఉండొచ్చు, కానీ విడిచిపెట్టకూడని ఆస్తి ఏంటంటే ఇదే దేవుని వాక్యము, దేవుని సువార్త, దేవుని సత్యము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వరములు ఇవన్నీ మనవి, మనం ఓన్ చేసుకోవాలి. యేసు నామము మనది. నా నామము నాకు ఇవ్వడం నామం, ఆ నామం నాది అని మనం ఓన్ చేసుకోవాలి. ఎవరైతే ఓన్ చేసుకుంటారో నిజంగా క్రీస్తు ప్రభువులు భూమి మీద వాళ్ళకంటే ధన్యత, వాళ్ళకంటే ధైర్యవంతులు ఎవరు ఉండరండి. దేవుని బిడ్డలారా, రోమాపత్రికలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 2:16 రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనమును చదువుకుందాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శ దినమందు ఇలాగు జరుగునని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. నా సువార్త ప్రకారము అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు చాలా ఇంకా మళ్ళీ ఇంకా 2 కొరింథీలో కూడా అంటూ ఉంటాడు, నా సువార్త ప్రకారము అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళు అంటే పౌలు సువార్తను ఏం చేశాడు? ఓన్ చేసుకున్నాడు. అది నాది, నా ఆస్తి. అది దాన్ని ప్రకటించండి. యేసు నామము నా ఆస్తి, దాన్ని ప్రకటించడమే. ఇదిగో నా దగ్గర ఇంత ఆస్తి ఉన్నది, ఈ ఆస్తిని ప్రకటించడమే. ఏమిటి ఆస్తి? ప్రతి వారికి ఇచ్చాడు యేసుక్రీస్తు నామం. దాన్ని సంపాదించుకోండి. ఎవరు సంపాదించుకోవాలి? ఈ భూమి మీద ప్రతి వారు కూడా యేసుక్రీస్తుని సంపాదించుకోవాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని చిత్తమును సంపాదించుకోవడానికి మనము దినదినము కూడా ప్రయాసపడుతూ ఉండాలని మనం చేస్తున్నాం. దాని కొరకు కొంత కసరత్తు అనేది మనం చేయాలి, దైవభక్తి చేయాలి. ఎందుకంటే దాన్ని ఆస్తిని స్వాధీనపరుచుకోవాలంటే ఎంత యుద్ధమని చేయాలి. అంటే ఆస్తిని సంపాదించ మన దగ్గర ధనము ఉండాలి. ధనము లేడు, యుద్ధము చేసే శక్తి మనకు ఉన్నది. కాబట్టి యుద్ధము ద్వారా మనము పరలోకపు ఆస్తులన్నీ మనం సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. నా తండ్రి అంటే అనేక నివాసాలము ఉన్నవన్నీ అంటూ ఉంటాడు, వాటిని సంపాదించుకుని అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే అంటూ ఉంటాడు యేసు ప్రభువు వారు ఉపమానములు అంటూ ఉంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకొని చెప్పేసి పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి సిద్ధపరుస్తున్నాడు? ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నామని
తన సువార్తను, తన సత్యమును, తన నామమును, వాక్యమును ఓన్ చేసుకుంటారు. అది నాడిని ఆస్తిగా ఎంచుకుంటూ ఉంటారు. దాన్ని కాపాడుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వారి కొరకు దేవుడు గొప్ప మరి ఆశీర్వాదములు సిద్ధపరుస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. అందుకని అంటూ యేసుప్రభు వారు కూడా భూమి మీద వచ్చినప్పుడు చూడండి, యేసుప్రభు మాదిరి గురించి చెప్తున్నాను, మన ప్రభు అయిన దేవుని మాదిరి గురించి చెప్తున్నాను. యేసుప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు దేవుడు యేసుప్రభు ఏది నాదనుకున్నాడు? నా తండ్రి చిత్తం. ఏమనుకున్నాడు? నా తండ్రి చిత్తమే నా చిత్తం అనుకున్నాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చటమే నా చిత్తము నెరవేర్చడం అనుకున్నాడు. అదే దాన్ని ఓన్ చేసుకున్నాడు. దాని కొరకు ప్రాణం పెట్టడానికైనా ఆయన సిద్ధపడిపోయారు, ప్రాణం పెట్టారు కూడా. దేవుని బిడ్డలారా, అలాగే ఓన్ చేసుకోవాలి. వాక్యాన్ని కానీ, సత్యాన్ని కానీ, మరి యేసుక్రీస్తు నామమును కానీ, ఆయన ప్రణాళికను కానీ, అది నాది, అది నేను చేయవలసిన పని, అది నా బాధ్యత అని మనం ఓన్ చేసుకోవాలి. దయచేసి హెబ్రీ రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీ రాసిన పత్రికలో చూడండి 10వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటున్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఇది గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చేది. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఓన్ చేసుకున్నది ఎవరు? నా తండ్రి చిత్తమే నా చిత్తము, నా చిత్తమే నా తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తం మనుషుల పక్షం నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీద మరి యుద్ధ రంగంలో లేడా? అక్రమకారుల మధ్య లేడా? పాపుల మధ్య లేడా? ఏమండి, నిందించేవారి మధ్య లేడా? ఆశ్రయం లేకుండా చేస్తున్న వారి మధ్య లేడా? ఈ ప్రభుత్వ అధికారుల మధ్య లేడా? దుష్టశక్తుల మధ్య లేడా? అందరి మధ్య ఉన్నాడు. కానీ అందరూ కూడా యేసు ప్రభువుని హేళన చేయాలని, యేసు ప్రభువుని కొట్టాలి, చంపాలని, యేసు ప్రభువాన్ని అవమానపరచాలని, యేసు ప్రభువాన్ని నిందల పాలు చేయాలని అందరూ ప్రయత్నం చేసినటువంటి వారే కదా. అక్రమకారుల మధ్యలో ఉన్నాడు కానీ ఆయన అక్రమాలు చేయలేడు. ఆయన పాపుల మధ్యలో ఉన్నాడు కానీ ఆయన పాపము చేయలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిందించేవారి మధ్యలో ఉన్నాడు కానీ ఆయన ఎవరిని కూడా బదులు నింద చేయలేడు. దేవుని ప్రేమను చూపించాడు. ఎందుకంటే అది దేవుని సంకల్పమై ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు చెప్తానండి? యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నా చిత్తముగా ఎంచుకున్నాడు. అది నేను చేయాలి. తండ్రి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారంగానే నేను చెయ్యాలని చెప్పేసి తండ్రి దగ్గర కూడా మాట్లాడుతున్నాడు. ఒలీవల కొండ మీద ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువు ఎలాగైతే తండ్రి చిత్తము భుజాల మీద వేసుకుని ఆ చిత్తము నెరవేర్చడానికి తాను కలువరి సెలువులు మరి అర్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా అందుకొరకే. దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని సత్యము కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని ప్రణాళిక కొరకు మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఓన్ చేసుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో దేవుడు తన దయా సంకల్పమును దేవుడు మనకు బయలుపరిచాడు. ఆ దయా సంకల్పమును యేసు ప్రభు తన తండ్రి చిత్తం నెరవేర్స్తే యేసు ప్రభు చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలి? మనం నెరవేర్చాలి. ఆ బాధ్యత పౌలుకు అప్పచెప్పాడు. పౌలేమో తిమోతికి అప్పచెప్పుతూ ఉంటాడు. దాన్ని మనం ఓన్ చేసుకోవాల్సిన వారమై ఉంటున్నామని మనం చేస్తూ ఉంటాం. యాత్రికుడు, సైనికుడు అంటే వాడు యుద్ధ వీరుడు. హల్లెలూయా. వాళ్ళెవరు? యుద్ధ వీరులు. వాళ్ళు ఎలా దేంతో జయిస్తారు? ఒకటే, యేసు నామం. మన చేతుల్లో కత్తులు కటార్లు ఉండవు, మన చేతుల్లో బాణాలు ఉండవు, మన చేతుల్లో గదలు ఉండవు, ఏమి ఉండవు. కానీ మన దగ్గర ఒకటి ఏంటంటే మన నోట ఆయన మాట ఉన్నది. హల్లెలూయా. ఆ మాటే మనకు మార్గమును చూపిస్తూ ఉంటుంది. మన మాటలని దేవునికి మొరపెట్టుకుంటాం. సైనికుడు ఎప్పుడూ కూడా తన యజమానికి ఆలోచన చొప్పున నడవాలి. సైనికుడు ఎప్పుడూ కూడా తన యజమానుడు పై ఉన్నటువంటి ఆఫీసర్, అధికారి యొక్క
మాట చొప్పున యుద్ధము చేస్తూ ఉండాలి. ఈ లక్షణాలు దావీదులో కనబడుతూ ఉంటాయి. ప్రభువా, సిగ్లగులు ఎలా జరిగింది, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటావా, వెళితే నేను వారిని జయిస్తానని దావీదు మొరపెట్టుకున్నాడు. అలాగే పలానా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటూ వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేయడానికి నేనేం చేయాలంటే వాళ్ళు ఎదుర్కొనకి వెళ్ళాలా, లేదా వెనక నుంచి వెళ్ళాలా, లేదా ప్రక్క నుంచి వెళ్ళాలని అడిగినప్పుడు దేవుడు తన ఆలోచన చెబుతూ ఉండేవాడు. ప్రతి విషయములో దావీదు దేవుని ఆలోచన తీసుకుంటూ ఉంటున్నాడు. అది శ్రమైనా, అది కష్టమైనా, అది శోధనైనా, మరి ఏదైనా సరే దావీదు దేవుని దగ్గర ఆలోచన అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆలోచన చెప్పేవాడు ఆయన. దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి సైనికుడు కూడా మనకందరికి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి, హల్లెలూయా, ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు తెలియచేస్తానంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి సైనికుడి మీద కూడా దేవుని దృష్టి ఉన్నది. నా మీద, మీ మీద, అందరి మీద కూడా దేవుని దృష్టి ఉన్నది. మనకు ఆలోచన చెప్పువాడు, మన మదికి ఆలోచన అందిస్తూ ఉంటాడు. మన ఆలోచనకు ఆలోచన అందిస్తూ ఉంటాడు. మనం నడవలసిన మార్గమును గురించి అని చెబుతూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సైనికుడు, మరి యుద్ధవీరుడు, సైనికుడు, యాత్ర చేస్తున్న యాత్రికుడు మరి యుద్ధవీరుడుగా మారాలంటే తన నోట వాక్య ఖడ్గం ఉండాలి. యేసయ్య నోట ఏమున్నది? వాక్యమే, ఖడ్గమే ఉన్నది. వాక్యం పని చేసుకొస్తుంది. వాక్యం పని చేస్తూ ఉంటున్నది. ఆ నోట వాక్యం బయలు వెడలుతున్నప్పుడు కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. దేవునికి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు నీ మొరను బట్టి, నీ ప్రార్థన బట్టి భూమి మీద కార్యాలు చేస్తూ నీ మార్గమును సరళం చేస్తుంటాడు. అడ్డుగా వస్తున్నటువంటి శత్రు సమూహమును కూడా వెలుగుతో వెళ్ళగొడుతూ ఉంటాడు. హల్లెలూయా. మార్గమును సరళం చేస్తూ ఉంటాడు. బైబిల్ ఎంతోమంది భక్తుల చరిత్ర మనకు తెలుసు. వారి దేవుని మొరపెట్టినప్పుడు అద్భుత కార్యాలు జరిగినాయి. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మొరపెట్టిన అద్భుతాలు జరిగినాయి. అలాగే మొర్దెకై మొరపెట్టిన అద్భుతాలు జరిగినాయి. ప్రభునందు ప్రియమైన భక్తులు మొరపెట్టుకున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఎవరు చేశారు ఇది? దేవుడు. ప్రార్థన చేయడం ఎవరంటూ? సైనికుడు వంతు. కార్యం చేయడం ఎవరు వంతు? దేవుని వంతు. కాబట్టి దేవుడు సైనికుడు, దేవుడు సైనికుడు, సైనికుడు దేవుడు కలిసి ఏం చేయాలి? ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని మనము జయించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఈ లోకములో ఉన్నది ఏంటంటే, కనానుకి వెళ్ళకుండగా ఇశ్రాయేలు ప్రజలను అరణ్యం అడ్డుకున్నది. ఇశ్రాయేలు ప్రజలు కనానుకి వెళ్ళకుండగా ప్రభునందు ప్రియమైన అరణ్యం అడ్డుకున్నది, పాపం అడ్డుకున్నది, మరణం అడ్డుకున్నది. కానీ నేడు ఈ మన ఎదుట అదే పరిస్థితి ఉన్నది. లోకము మన ఎదుట ఉన్నది. లోకములో ఉన్న పాపం మన ఎదుట ఉన్నది. లోకములో మరణము మన ఎదుట ఉన్నది. దీన్ని మనం ఏం చేయాలంటే మనం జయించాలి. హల్లెలూయా. వీటిని మనం జయించాలి. ఎలా జయించగలం? మనం జన్మతోనే పాపలు. ఏమండి? లోకములో మరణములో పుట్టాము, మరణములో బ్రతుకుతూ ఉంటున్నాం. పాపములు పుట్టే పాపములు మనకు బ్రతుకుతూ ఉంటున్నాం. వీటిని జయించాలంటే మనకి ఏం కావాలి? యేసు నామము కావాలి. హల్లెలూయా. ఏమి కావాలి? యేసు నామము కావాలి, యేసు రక్తము కావాలి, దేవుని వాక్యము కావాలి. వీటితో ఈ లోకాన్ని మనం జయించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు జయించారు, మనము కూడా మనం జయించగలం. అందుకని దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 60:4 అంటాడు, సత్యమును ధ్వజముగా ఎత్తు పట్టుకోమంటూ. హల్లెలూయా. ఏం పట్టుకోవాలి? సత్యమును ధ్వజముగా. సైనికుడు జెండా మోయాల్సిందే. ఈ సత్యమనే జెండా, యేసుక్రీస్తుని జెండా మోయాలి. అంతము వరకు మోయాలి. జెండా ఎట్టి పరిస్థితి దిగకూడదు, దింపకూడదు, దాన్ని దించకూడదు. అది ఎప్పుడు కూడా నీ శిరస్సు మీద రెపరెపలాడుతూ ఉండాలి. అది యేసుక్రీస్తు జెండా, అది విజయోత్సవ జెండా. దాన్ని మోస్తూ ఉండాలి. దాన్ని ఎత్తి పట్టుకుంటూనే ఉండాలి. ఆ ప్రార్థన అనేది ఎత్తి పట్టుకుంటూనే ఉండాలని మనం చేస్తున్నాం. ఒక్క మాట చదవడం ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుని ముగించుకున్నాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అంటారు. ఎలా జయించారంటే వాళ్ళు
ఇశ్రాయేలు ప్రజలు లేదా రక్షించబడిన వారు, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు దేవుణ్ణి ఓన్ చేసుకున్నారు, వాక్యమును ఓన్ చేసుకున్నారు, ఆయన బలియజ్ఞమును ఓన్ చేసుకున్నారు. అది నాది, నా కొరకు, నా కొరకు, నా కొరకు, నేను చెయ్యాలి, నేను చెయ్యాలి, నేను పాటించాలని ఎవరైతే అందును ఓన్ చేసుకుంటారో వారి లోకాన్ని జయించగలుగుతారు, మరణాన్ని జయించగలుగుతారు, ఆనంద సీయోన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. అందుకని యాత్రికుడిని పిలవడం ప్రతి ఒక్కడు కూడా, రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా సైనికుడు అవ్వాలి, యుద్ధవీరుడు కావాలి, బలము తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి? దేవుని బట్టి బలం తెచ్చుకోవాలి, దేవుని కార్యాలను బట్టి బలం తెచ్చుకోవాలి, వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోవాలి. ప్రభునందు ప్రేమ దేవుని జీవము మన సిరి పాదములు శిరస్సు వరకు కూడా ప్రవహిస్తూ ఉండాలి. హల్లెలూయా. వాడు యుద్ధం చేయగలడు. మరణం వరకు ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళు కాదండి, ప్రాణమును ప్రేమించేవాళ్ళం కాదు. ఎవరు నిందించారని మనం కుమ్ములిపోతూ ఉంటాం. నిందలకు, శ్రమలకు మనం కుమ్ములిపోకూడదు. ధైర్యాన్ని ఓన్ చేసుకోవాలి. ప్రభువు చూసుకుంటాడో. ఆయన పిలిచినవాడు నమ్మదగిన వాడు, రక్షించుకున్నవాడు నమ్మదగిన దేవుడు, ఆయన చూసుకుంటాడని చెప్పేసి దేవుని మీద ఎవరైతే ఆనుకుంటూ ఉంటారో యుద్ధము యెహోవాది, విజయము భక్తులైపోద్ది. హల్లెలూయా. యుద్ధం ఎవరిదవుతుంది? యెహోవా వంతు అవుతుంది, దేవుని వంతు అవుతుంది. విజయం ఎవరి వంతు అవుతుంది? మన వంతు అవుతుంటుంది. మన గుడారాల్లో రక్షణ గూర్చిన సునాదాలు వినబడతాయి. ఎలా రక్షించబడ్డావు? దేవుడే విజయానికి కారణం. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప విశ్వాసాన్ని మనం ఓన్ చేసుకుని ధన్యులమవుదాము. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించునుగాక.